Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసామండి గుంటూరు డిస్టిక్లోని మేడికొండూరు మండలానికి అయితే వచ్చేసాము. మేడికొండూరు అనే గ్రామమే. సో ఇక్కడైతే 5 years నుంచి ఒక డైరీ ఫామ్ అయితే రన్ చేస్తున్నారు పవన్ గారు. సో పవన్ గారిని అడిగి తెలుసుకుందాము అసలు ఈ డైరీ ఫామ్ గురించి మరిన్ని విషయాలు. నమస్తే పవన్ గారు. సో చెప్పండి పవన్ గారు, ఈ డైరీ ఫామ్ అనేది అసలు మీరు ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేశారు? 4 స్టార్ట్ చేశాను. ఓకే, మరి అంటే ఇందులో ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటారా? 5 years వెయిట్ చేయాల్సిందే అంటారు. మరి ఇందులో అంటే వర్క్ చేయడానికి వర్కర్స్ అవి రావడానికి ఉండరు కదా? బానే ఉందంటారు. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ ఫామ్ అనేది రన్ చేయడానికి సక్సెస్ఫుల్ గా? క్లీనింగ్. ఓకే, ఏమేం పెడతారు సార్? అంటే మంచి ఓకే ఓకే, ఎలా ఫీడ్ చేస్తారు సార్ వీటికి? రాత్రిపూట నానేసి పొద్దున్న పాలు చెరువులు పెడతాం. రాత్రిపూట పాలు చెరువులు పెడతాం. మార్నింగ్ ఏం పెడతారు సార్? మార్నింగ్ దానా. దానా, ఓకే. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు సార్ వీటికి? ఇక్కడే పైరజల్లో ఉంటుంది పచ్చి చెక్కలు. మొక్కజొన్న పిండి పొందూరు నుంచి తెప్పిస్తాం. ఓకే ఓకే, వీటికి మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయంటారా సార్? ఏముండవండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్? పని చేసే వాళ్ళు కానీ 3 వర్కర్స్ ఉన్నారు, సరిపోతాయి సార్? ఓకే, ఇక్కడ డైరీలో అంటే మీరు పాలు ఎలా సప్లై చేస్తారు సార్? ఓకే, హోమ్ డెలివరీ కూడా ఉంది. ఓకే, ఇంటి దగ్గర కూడా. అది ఎక్కడ సార్? మేడికొండూరే. సో మరి అంటే వీటికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ఓకే, మరి ఫుడ్ అది వాటర్ అది ఎట్లా అందుతాయి సార్ వీటికి? ఓకే ఓకే, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు 5 years నుంచి ఎలా రన్ చేస్తున్నారు? వాళ్ళు ఒక 2-3 months అట్లా రన్ చేసి అవ్వక తీసేస్తున్నారు, దానికి రీజన్ ఏంటంటారు? ఓకే, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సార్ వీటికి? ఉంటాయండి. అది మనం అనుకున్నాను పెట్టండి, మనం ఒకేసారి తెచ్చుకోకూడదు. స్టార్ట్ చేసి డబ్బులు ఉన్నప్పుడు ₹1,00,000, 10 లక్షలు, 20 లక్షలు ఉన్నప్పుడు 20-30 కేజీలు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే స్టార్ట్ చేసి పాలు డిమాండ్ పెట్టి ఫస్ట్ 4 తెచ్చాం, డిమాండ్ అట్లా పెంచుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఇక్కడ డైరీలో? 54 ఉన్నాయి. ఓకే, మీకు అంతా బానే ఉందా సార్? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఏం లేవు? ఒక డాక్టర్ నుంచి మేము ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. ఓకే, కన్ఫర్మ్ అయిందా లేదా? బిల్లు కూడా ఉందండి మా దగ్గర. ఓకే, ఎక్కడ సార్ అది? ఇవి సపరేట్ సపరేట్ గా ఉంటాయా సార్? మొత్తం ఒకే దగ్గర ఉంటాయా సార్? మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓకే, నైట్ కూడా ఇవి ఇక్కడే ఉంటాయి సార్? ఇంకా ఓకే క్లీనింగ్ అండి. ఫ్లోర్ తీసుకోండి. ఓకే ఓకే, ఎవ్రీ టైం క్లీన్ చేస్తా ఉండాలి. మార్నింగ్ ఒకసారి దానా వేస్తారు, మళ్ళీ ఈవినింగ్. మరి ఆఫ్టర్నూన్ గడ్డి వేస్తారా సార్? అది ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తారు? ఓకే ఓకే అంతకుముందు చిన్న మిషన్ ఉండేది, ఇప్పుడు పెద్ద మిషన్ తెప్పించాం. పక్క దగ్గర ఉండి చార్జ్ చేయాలి. కటింగ్ అయిపోతే మనకి చిన్న ప్లేస్ కూడా తగిలి మా కాలంలో. ఓకే, ఇవి అవి తాగేస్తాయా సార్? తాగడానికి
ఓకే దీంట్లోనే వాటర్ పెడతాం, దీంట్లోనే దాని వేస్తాం, దీంట్లో దాని వేసిన తర్వాత సపరేట్ గా అట్లా ఏమి ఉండదు సార్, మొత్తం కలిపి ఇలా వేయడం వల్ల ఏమి ఉండదు అసలు ప్రాబ్లం వాటికి. ఈల్డింగ్ ఎలా ఉంటుంది సార్? ఓకే ఫీల్డింగ్ మా దగ్గర కొత్తకొచ్చేసరికి 5 years కానీ 5 liters కానీ ఎక్కువ కావాలి, ఎందుకంటే పాల క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ మన మార్కెట్ ఉంది. ఓకే ఓకే. ఎన్ని లీటర్స్ ఇస్తాయి సార్ బేసిక్ గా? మాక్సిమం 10 ఒకటి పర్ డే మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి 10 లీటర్స్ ఇస్తుంది మినిమం సార్? మాక్సిమం 10 మినిమం అంటే తగ్గిపోతుంటాయి కదా వచ్చే కొద్ది, ఓకే ఆ నెల మీద పడే కొద్ది తగ్గిపోతుంటాయి. ఓకే ఓకే మాక్సిమం అంటే 10 కన్నా మేము తేము, 10 కన్నా తెస్తే మన క్వాలిటీ ఉండదు, ఓకే. మార్కెట్ ఉండదు. ఇక్కడ మీకు మార్కెట్ ఉందా సార్? మరి బానే ఉంటుందా? ఊళ్ళో సేల్ ఉందండి, ఊళ్ళో సేల్ ఉంది, ఇక్కడికి కూడా వచ్చి తీసుకుంటారు అనుకుంటా కదా సార్? హోమ్ డెలివరీ అది ఎట్లా ప్రొవైడ్ చేస్తారు సార్? అంటే ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు? ఆగ్రే ఉండదు, మా ఖాతాలో ఉన్నాయి. ఓకే 5 years పెట్టుకుంటే మాకు రెగ్యులర్ కస్టమర్. ఓకే. సో హెల్తీగా ఫామ్ రన్ చేసుకోవడానికి ఏం కావాలంటారు? మళ్ళీ వెళ్ళలేదండి, నీట్నెస్. జాగ్రత్త తీసుకోవాలి, వచ్చే వాళ్ళం. ఓకే. ఎవరు సరిగ్గా రావట్లేదు అంటున్నారు కదా సార్? లేదు, ఇప్పుడు ఉన్నారు. మనం చూసుకుందాన్ని పెట్టండి, మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటే కుర్రోళ్ళు ఉంటారు, ఓకే. మా కుర్రోళ్ళు ఉన్నారండి 4 ఏళ్ళ బట్టి మా దగ్గర పెట్టారు. ఓకే 4 years నుంచి సేమ్ ఎంప్లాయీస్ సార్? సంవత్సరం వెళ్ళినా వేరే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు పెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వస్తారు అలా. ఓకే ఓకే. సమ్మర్ లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? సమ్మర్ లో స్ప్రింకర్లు పెట్టిస్తున్నాం, ట్యాంక్ తెప్పించాం, స్ప్రింకర్ కడతాం, ఇంకా కట్టలేదు, ఓకే. బిగినింగ్ కాలేదు, స్ప్రింకర్ అక్కడ పెట్టాం. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఇవేమన్నా వేడికి అలా? ఏం రాదండి, ఈ ఏరియా ఏంటంటే స్ప్రింకర్లు కూడా తెచ్చాము, ఓకే. మధ్యలో బిగించాం అనుకోండి, ఆటోమేటిక్ గా స్ప్రే అవుతా ఉంటుంది. ఓకే. వేడి ఎక్కువ అవ్వకుండా. రేకులు కదా సార్, ప్రాబ్లం ఏ ఉండదు అంటారు? రేకులు కాబట్టి ప్రాబ్లం ఉండదు, సిమెంట్ రేకులు కదా, వేడి దిగదు. హైట్ పెట్టి 50 హైట్ అండి అది, వేడి దిగాలని చాలా టైం పడుతుంది. వేడి అనేది స్ప్రింకర్లు బిగిస్తే ఇంకా మనకి వేడి ఉండదు, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు, ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి వస్తుపోతుంది, మాకు ఎక్కడ క్లోజ్ ఉండదు. ఓకే. బేబీస్ గురించి చెప్పండి సార్, ఈ బేబీస్ ని ఎలా జాగ్రత్తగా మా దగ్గర పక్కదోళ్ళు కూడా దున్నపోతులే ఉంచుతాం, ఓకే. ఏదైనా ఉంచుతాం, పాలు ఎక్కువ దిగుతాం అన్నమాట మా దగ్గర, అందుకని దోళ్ళు కూడా స్టాండర్డ్. మా దగ్గర దోళ్ళు మాకు పెట్టి మాకు అయ్యే మేము మళ్ళీ కొనవండి. ఓకే, ఇంకా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటికి ఏం పెడతారు సార్? వాటి మదర్ పాలు కాకుండా సేమ్? ఓకే. కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది, పాలు ఇచ్చేవాడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, వీటికి కొంచెం తక్కువ పెడతారు. ఇవి మరి ఫీడింగ్ ఎలా సార్? ఇవి వాళ్ళ మదర్ ఫీడింగ్ ఏనా? మదర్ ఫీడింగ్ ప్లస్ దానా అన్ని కామన్. ఓకే. ఇంకా అవుట్ సైడ్ ఇంకా ఎక్స్ట్రా గానీ వీటికి ఏమన్నా ఏముండదు, సరిపోతుందంటారు. వీటికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే వీటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? చిన్నవి కదా. చిన్నప్పుడు అయితే మేము డివార్మింగ్ చేస్తాం. ఓకే ఓకే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్న కుర్రోళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే కుర్రోళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ బేసిక్ గా జనరల్ గా? పాలు ఎక్కువ అనుకోండి, పాలు ఎక్కువ కాసుకోవడం అలా, నల్ రావడం అలా. ఓకే. వీటికి ఫీవర్స్ గానీ అలా ఏమన్నా ఉంటాయా సార్? వస్తాయి. మరి మెడిసిన్ ఏమైనా యూజ్ చేస్తారా సార్? తెలుసండి. ఓకే. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే అట్లా ఏమి ఉండవు కదా సార్? మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కుర్రోళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మెడిసిన్ మాకు తెలిసే ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.